ఎలా బ్రో అలా టోల్ ప్లాజా మీద రెస్టారెంట్ కట్టాలనిపించింది? టోల్ ప్లాజా పైన మనకు ఒక రెస్టారెంట్ ఉందంట, అక్కడికి వెళ్ళి తిందాం అంటున్నారు. బిర్యానీ లేకపోతే మనకి ఫ్యూల్ పని చేయదు. అందులో వండుతున్నారా అంటే మరి తోపు అనలేం కానీ ఈ టైంకి దొరకడం ఎక్కువే, లేకపోతే తిరుపతి వెళ్ళక ముందే కళ్ళు తిరిగి పడిపోయేటోళ్ళం. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ మంచిగా రెడీ అయిపోయాను. ఇప్పుడు విజయవాడ నుంచి తిరుపతి అయితే స్టార్ట్ అవుతున్నాం. నేను ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలి, మన వాళ్ళు అలాగా హ్యాండ్ ఇస్తూ వచ్చారు. సో ఫైనల్ గా ఇప్పుడు టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. దగ్గర మనకు ఒక 7-8 అవర్స్ అయితే పడుతుంది తిరుపతి వెళ్ళేసరికి. నైట్ అయిపోద్దేమో, ఇంకా దారిలో మధ్యలోనే ఎక్కడైనా ఫుడ్ కి అదంతా ఆగుతాం కాబట్టి ఇంకా కొద్దిగా లేట్ అయిపోద్ది. సో మా వాళ్ళు అయితే వస్తున్నారు, ఈ వెంటనే కిందకి వెళ్ళి హోటల్ చెక్అౌట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. హోటల్ నుంచి వెళ్లే ముందు వెనకట్ల బాబ్ మూవీ అయితే వస్తుంది. మీలో బాబ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి గైస్. సో గైస్ ఇప్పుడే మేము చెక్అౌట్ అయితే చేస్తాం. మనం వచ్చేసరికి హోటల్ ఐరాలో ఉన్నాం. పేరు అక్కడ ఉంది, అదిగో హోటల్ ఐరాలో ఉన్నాం. ఎంతసేపు గురు? మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోతాం, ఎర్లీ మార్నింగ్ అన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసరికి 2:20 అయ్యింది. అదే నాకు తెలుసు బ్రో, మిమ్మల్ని నమ్ముకుంటే నెక్స్ట్ టైం నుంచి నా కార్ వేసుకొని వస్తాను. ఆగండి, మిమ్మల్ని నమ్మి వేస్ట్, అంతే కదన్నా? ఎవరిని నమ్మకూడదు, ప్రపంచం అంతా దొంగన కొడుకులు ఉన్నారు. బాబోయ్, ఏ చెర్రీ రాలేదా? ప్రపంచంలో నంబర్ 1 బ్రో, ఈ రోజుకి నువ్వే దొంగన కొడుకు బ్రో ప్రపంచంలో. వెనకట్లా పెట్టేది అమ్మా. ఈ రోజుకి మన రథసారథి మన అనిల్ బ్రో అన్నమాట. ఈ రోజుకి మన చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఆ వర్క్స్ అన్నిటికీ మనతో పాటు వస్తున్నారు. ఇంకెవరు వచ్చేది? చెర్రీయా? చెర్రీ సారీ, ఓకే. దాంతో పాటు మన జెసీ కూడా ఉంది. సో మేము 5 మెంబర్స్ అయితే ఇప్పుడు తిరుపతి స్టార్ట్ అవుతున్నాం. చూద్దాం. మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు, లంచ్ కూడా ఏం చేయలేదు. దారిలో ఎక్కడైనా ఆగి ఏమైనా తిందాం. విజయవాడలో విజయవాడ దాటే రాయుడు గారి మిలిటరీ హోటల్ తిందాం. మళ్ళీ వెనక్కి ఎందుకు? వైజాగ్ ఎందుకు? తిరుపతి వెళ్తున్నాం. ఏంటి మీరు? మా అమ్మకి నేను హైదరాబాద్ అని చెప్పా. పర్లేదు, వీడియో చూసాక మనం వెళ్ళే ప్లేస్ తెలిసిపోద్దిలే. చలో లెట్స్ గో. నువ్వేంటి, నీకు శాలరీ కట్టు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చో. నువ్వు నెక్స్ట్ మంత్ నుంచి జెస్సీకి ఐడి కార్డు కూడా వస్తుంది కంపెనీది. నువ్వు ఇంకా ఆపలేదా బ్రో? ఈసారి ఎసరుగా అద్దె విరిగిపోద్ది. అబ్బా సూపర్. లెట్స్ గో. సో గైస్ ఫైనల్ గా విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ టిఫిన్ లేదు, మధ్యాహ్నం లంచ్ లేదు, ఏం లేదు. దారిలోనే ఎక్కడైనా ఆపండ్రా బాబు కొద్దిగా లంచ్ చేద్దాం అంటే నువ్వు ప్రతి దానికి లేటే. టైం 5:15 అయింది. లంచ్కి ఆపమంటే నువ్వు బాగానే ఇంట్లో తిన్నావు. నేనే ఫుల్ ఆకలేస్తుంది, ఎక్కడైనా ఆపండి. మేము ఎప్పుడు 2:20కి బయలుదేరామా, అక్కడ నుంచి ఎక్కడ ఆపలేదు. మంచి రెస్టారెంట్లో తినిపిస్తా అని చెప్పేసి ఏదో టోల్ ప్లాజా దాకా పట్టుకొని వచ్చేసాడు. బ్రో ఇదేం టోల్ ప్లాజా ఇది? టంగుటూరు ఒంగోలు దాటేసాం. ఓకే, టంగుటూరు దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసరికి టోల్ ప్లాజా. ఇక్కడ టోల్ ప్లాజా పైన మనకు ఒక రెస్టారెంట్ ఉందంట, అక్కడికి వెళ్ళి తిందాం అంటున్నారు. పదండి వెళ్దాం. సదరన్ స్పైస్ అంట పేరు. అండ్ ఇది వచ్చేసరికి ఆ రెస్టారెంట్ ది పార్కింగ్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇలాగా మనం టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళి ఆ పైకి ఎక్కేసి ఆ పైన ఉన్న టోల్ ప్లాజా రెస్టారెంట్ లో మనం ఈ రోజు ఫుడ్ తినబోతున్నాం. మన వాళ్ళందరూ రోడ్లు దాటేస్తున్నారు. బ్రో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారుగా మీరు. వెళ్ళిపోండి. మనతో పాటు ట్రిప్ లోకి చెర్రీ బ్రో కూడా జాయిన్ అయ్యారు. బ్రో హాయ్ చెప్పండి. వావ్, ఇక్కడ మనకి కిందంతా ఇలా టోల్ ప్లాజా, పైన వచ్చేసరికి రెస్టారెంట్. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఉంది. అసలు టోల్ ప్లాజా మీద ఎలా బ్రో అలా టోల్ ప్లాజా మీద రెస్టారెంట్ కట్టాలనిపించింది? కొంచెం పెద్దగా ఆలోచించాడు అలాగా. బ్రో నాకు డౌట్, ఇప్పుడు టోల్ ప్లాజా దాకా వచ్చిన వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోతారు, నేను ఎవరైనా ఆగుతారా? అంటే ఇప్పుడు అది చూడడానికి అట్లా ఎక్కడ లేదు కదా బ్రో, ఇదే కదా ఫస్ట్ టైం. అలా ప్లాన్ చేసుకుని యూనిక్ గా ఉందని ఆవిడ ఆగకపోతే మనం ఆగాం. మనం వీడియో కోసం ఆగాం. అందరూ వీడియో తీసుకోవాలి. అంటే చూడడానికి ఆగుతారు కదా, పైన ఎక్కడో కూర్చొని తింటాం కదా, రోడ్డు కనిపిస్తా ఉంటది. అట్లాంటివి చెప్పి నడుచుకుని వెళ్ళిపోతాం. కరెంట్ పోయిందా? బాబోయ్, ఏదో కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్తున్నట్టు ఉంది. అయ్యా రాంగ్ స్పేస్కి వచ్చాము మనం రెస్టారెంట్ దగ్గరికి. ఇక్కడ నుంచి కింద టోల్ ప్లాజా ఎన్ని కనిపిస్తున్నాయి చూసారా? అబ్బా. అండ్ ఇది వచ్చేసరికి రెస్టారెంట్ ఎంట్రన్స్. అక్కడ దాకేమో మొత్తం కన్స్ట్రక్షన్ సైట్ లాగా ఏదేదో
మనం బూత్ బంగ్లాకి వచ్చినట్టు అనిపించింది కానీ ఇక్కడ నుంచి కొద్దిగా మనకి మంచి రెస్టారెంట్కి ఎంటర్ అవుతున్న ఫీలింగ్. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇది వ్యూ, ట్రైన్ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసరికి మన రోడ్ వ్యూ. అక్కడ మీకు లాంగ్ లో ఒకటి కనిపిస్తుంది చూసారా, పొగొస్తుంది. ఇందాక ఆకలేస్తుంది బ్రో, ఎక్కడైనా ఆపండి అంటే మనం వెళ్తున్న దారిలోనే అక్కడ కట్టెల పొయ్యి మీద వండుతున్నారు బిర్యానీ అని చెప్పి వేణు బ్రో అంటున్నారు. అందులోనే వండుతున్నారా, అందుకే అంత పొగ. ఇంకా లోపలికి వెళ్ళిపోతే మీకు అంబియన్స్ చూపిస్తాను. మా అమ్మ ఏంటి ఇంత బాగుంది. లోపలికి వచ్చాక మొత్తం వైబ్ అంతా మారిపోయింది. ఒక క్లాస్ హోటల్ సిట్టింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ అక్కడ నుంచి మీరు రోడ్ వ్యూ చూసుకుంటూ తినొచ్చు. లోపల వచ్చేసరికి చాలా స్పేషియస్ సీటింగ్ అయితే ఉంది. అండ్ అంబియన్స్ కూడా చూడడానికి ఇలా అయితే ఉంది. మేమైతే ఇక్కడ కూర్చున్నాం. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇలా రోడ్ వ్యూ అయితే ఉంటది. బాగున్నాయి ప్లేట్లు కూడా. ఏదో అన్నారు బ్రో ఇప్పుడు. ప్లేట్లు భలే ఉన్నాయి, ప్లేట్లు గ్లాసులు. అది మెన్యూ ఇచ్చారుగా ఇక్కడ. సేమ్ మా కాలేజ్లో రికార్డ్ బుక్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. అన్నీ ఉన్నాయా సెలెక్టెడ్ ఐటమ్స్ అయినా? ఈ టైంకి మనం వచ్చేదే 5:30కి. ఇక్కడ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి మొత్తం. సూప్స్, స్టార్టర్స్, బిర్యానీస్. పునుగులు, మిర్చి బజ్జీ బీ రాదా? ఓకే. బిర్యానీ ఉంది, చైనీస్ ఉంది, అండ్ టీ, కాఫీ, స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చెప్దాం. బిర్యానీ కూడా ఉంది, ఒకటి చెప్దాం బ్రో, టేస్ట్ చేద్దాం. మేము చైనీస్ కాదు, ఇండియన్స్. సో కొద్దిగా చెప్పండి ఏదో ఒకటి ఆర్డర్ చెప్పండి. బేసిక్ గా ఇక్కడ రెస్టారెంట్ తో పాటు ఇదేదో ధ్రువ్ సెలబ్రేషన్స్ అంటే ఇక్కడ రకరకాల చాక్లెట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్లూమ్స్, ఇదేదో కాఫీ షాప్ కూడా ఉంది. బేసిక్ గా ఇక్కడ మీరు ఆర్డర్ చేసుకొని వెయిట్ చేయడం కంటే సరదాగా అలా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు వస్తే అటు సైడు, పిల్లలు వస్తే ఇటు సైడు. మరి మగవాళ్ళు పెద్దోళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఇవ్వడమే, అంటే అంతకుమించి ఏం చేయలేరు. ట్రాఫిక్ పెరిగిపోతుంది చూడండి ఎంత ఉందో. ఇక్కడ నుంచి ట్రాఫిక్ మానిటర్ చేయొచ్చు గైస్ టోల్ ప్లాజా దగ్గర. మీరు తాయిపై చికెన్ డల్ వేసేసారు. 5 గంటలు వాటికి చేతనం లంచ్. ఆ మహాన్ బావులు అలాగే ఉంటారు, ఇంట్లో నీట్ గా లంచ్ చేసేసి వచ్చేస్తారు అంతేలే. బ్రో వైజాగ్ వచ్చినప్పుడు అలాగేనా బ్రో చూసుకున్నాను. ఎందుకు బ్రో ఈ టైం ఏంటి బ్రో అసలు లంచ్ది? వద్దులే, మంచి రెస్టారెంట్ గా తెచ్చో చూద్దాం. ఇదేంటి తాయిపై చికెనా, కుంపో చికెనా? తాయిపై చికెన్ అంట. మొత్తం డీప్ ఫ్రైడ్ చేసిన చికెన్ ని ఇలా సాసెస్ లో టాస్ చేసి ఇచ్చారు. లెట్స్ ట్రై. నాకు కొద్ది తేడాగా ఉంది టెక్స్చర్. అంటే చూడగానే చికెన్ పకోడీలు ఉంటాయి చూడు, అలాగే ఉంది కదా. చికెన్ పకోడీ లాగే ఉంది, బాగానే ఉంది. బేసిక్ గా ఈ టైంకి నెక్స్ట్ లెవెల్ ఆకలిలో ఉన్నాం కాబట్టి ఏం తిన్నా బాగానే ఉంటది. నార్మల్ గా యావరేజ్ గా ఉన్న ఫుడ్ కూడా మనకు బాగుందని అనిపిస్తుంది ఇప్పుడు. దాంతోపాటు మెయిన్ కోర్స్లో డైరెక్ట్గా మేము 2 బిర్యానీలు అయితే చెప్పాము. దాంతోపాటు ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చెప్పాము. ఇప్పుడు ఎలా ఉంది బిర్యానీ? బాగానే ఉందా? దమ్ బిర్యానీ చెప్పాము ఒకటి. అదే అవసరం లేదు బ్రో, మనకి ఏ బిర్యానీ అయినా ఈసారి దొరకడం ఎక్కువ. యాక్చువల్ గా చైనీస్, దాంతోపాటు టీ, కాఫీలు ఏవేవో ఉన్నాయన్నారు. ఆ ఇండియన్ లోనే అయితే మనకి ఓన్లీ బిర్యానీ ఒకటే ఉందంట. నెక్స్ట్ తందూరి ఏమి లేవన్నారు, అందుకే బిర్యానీ చెప్పేసాము. మనకి ఏదైనా సరే ట్రిప్ లోని మనకు పవర్ ఉండాలంటే బిర్యానీ పడాలి. బిర్యానీ లేకపోతే మనకి ఆ ఫ్యూల్ పనిచేయదు. సో ఒకసారి బిర్యానీ టేస్ట్ చేసేద్దాం. మంచి వేడివేడిగా ఉంది. లెట్స్ ట్రై దిస్ బిర్యానీ. పర్లేదు టేస్ట్ బాగానే ఉంది. ఇది అన్ని చోట్ల ఉన్న సదరన్ స్పైస్ అయినా ఇది కూడా. ఓకే, పీసెస్ కూడా బాగానే ఉన్నాయి, బాగానే కుక్ అయ్యాయి. దీన్ని రైస్ లో పెట్టుకొని మంచిగా మసాలా కూడా మిక్స్ చేసి పీస్తో పాటు ట్రై చేద్దాం. అంటే మరీ తోపు దూరం అనలేం కానీ ఈ టైంకి దొరకడం ఎక్కువే. డీసెంట్ టేస్ట్ అయితే ఉంది. దీన్ని మిక్స్ చేయడానికి ఏమి ఇవ్వలేదా? మిర్చికా సాలం ఇది కలుపుకొని ట్రై చేద్దాం. సో మంచిగా రైస్లో మిర్చికా సాలం కూడా కలిపేసా. Let's try this. గ్రేవీతో కూడా టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. పిజ్జా కూడా ఫోర్క్తో తింటావు కదా బ్రో నువ్వు? పర్లే, బెస్ట్ చైనీస్ కర్రీ కాదు, ఇందాక తిన్నా అది గ్రేవీ కలుపుకుందంటే ఇంకా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాము. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసేస్తాం. బిర్యానీ కంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. మీరు టీ తాగే టైంకి వచ్చేసి లంచ్ చేయండి అంటే పునుగులా? బిర్యానీ తినిన తర్వాత పునుగులు వేస్తే మనం ట్రిప్కి వెళ్ళ అవసరం లేదు. దారంతా ఉన్న బాత్రూమ్లన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
బ్రో ప్లేస్ అయితే మంచి స్పేషియస్ గా ఉంది. ఆ చివరి నుంచి చివరి వరకు చాలా పెద్ద ప్లేస్. పైన ఎంత పెద్ద ప్లేస్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, టోల్ గేట్ ఎంత ఉందో అంత మొత్తం తీసేసుకున్నారు, మొత్తం రెస్టారెంట్ పెట్టేశారు అంతే. అండ్ అక్కడ చివరిన వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి వాష్రూమ్స్ కూడా. కొద్దిగా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చి సరదాగా ట్రై చేయొచ్చు ఫుడ్. ఇంతకు ముందు దీని పేరు స్కై వ్యూ హోటల్ అని ఏదో ఉండేదంట, ఇప్పుడు సదరన్ స్పైస్ కింద మార్చారంట. ఫైనల్ గా స్నాక్ టైమ్ లోనే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ బిల్ వచ్చేసరికి మనకి 1655 రూపీస్ అయింది. దమ్ బిర్యానీ 375 రూపీస్, చికెన్ థాయ్ పై చికెన్ వచ్చేసరికి 399 రూపీస్, వాక్ చికెన్ ఫ్రైడ్ రైస్ 375 రూపీస్. టోటల్ గా మొత్తం జిఎస్టీ ఎంత కలిపి 1655 రూపీస్ అయింది. మన వాళ్ళు చూడండి తిన్నగా రావడానికి మెట్ల మీద నుంచి వస్తున్నారు. వావ్ భలే వచ్చారు బ్రో, డూడ్ మూవీ లాగా. బ్రో ఓవరాల్ గా ఫుడ్ ఎలా అనిపించింది బ్రో ఇక్కడ? నాకు ఫ్రైడ్ రైస్ బాగుంది. ఫ్రైడ్ రైస్ బాగుందా? ఆ ఫుడ్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉంది. బిర్యానీ కంటే ఫ్రైడ్ రైస్ బాగుంది వాస్తవానికి. ఇంకా ఈ టైంలోని అదైనా తినిపించాడు కాబట్టి హ్యాపీ. లేకపోతే తిరుపతి వెళ్ళక ముందే కళ్ళు తిరిగి పడిపోయేటోళ్ళం. చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలాగ టోల్ ప్లాజా మీద ఉన్న రెస్టారెంట్ లో ఫుడ్ ట్రై చేసాం, చాలా యూనిక్ గా ఉంది. నైస్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ఈ బ్లాక్ స్కార్పియో బీస్ట్ మీద తిరుపతి దాకా అయితే వెళ్ళిపోవాలి. చలో స్టార్ట్ అయిపోదాం. సో గైస్ ఫైనల్ గా తిరుపతి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం కరెక్ట్ గా 10 అయింది, 9:59. మేము ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి ఇది ఏంటిది ఏ పేరు ఓరియన్ అని ఉంది కదా, ఇక్కడ టీ తాగేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతటితో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2కి ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.